సో సో దేవుడు చెప్పాడు మన లోపల నెగిటివిటీ ఫామ్ కాకుండా చూసుకోవాలి క్షమాపణ. సో 100 మంది 100 రకాలుగా అనుకున్నా, 1000 మంది 1000 రకాలుగా అనుకున్నా, 1,00,000 మంది 1,00,000 రకాలుగా అనుకున్నా, నువ్వు మాత్రం తిరిగి వాళ్ళ గురించి నెగిటివ్ గా అనుకోవద్దు. ఎందుకంటే అది మళ్ళీ నెగిటివిటీ అనేది నీకు ఫామ్ అవుతుంటా ఉంటది. అంటే వాళ్ళు అనుకునే దాన్ని బట్టి నీ జీవితం ఉండదు. నువ్వు తప్పు చేయనంత వరకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకునే దాన్ని బట్టి నీ జీవితం ఉండదు. నీ ఆలోచనల బట్టి, నీ తలంపులను బట్టి, నీ క్రియలను బట్టే మన జీవితం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారని నీ లోపల ఆ ద్వేషం రాకుండా చూసుకో. ద్వేషం నుంచి పగ, పగ నుంచి ప్రతీకారము, ప్రతీకారం నుంచి క్షమించలేని గుణము, ఇవన్నీ కూడా ఇలా ఫామ్ అవుతుంటా ఉంటది మన లోపల. మన హృదయంలో ఈ ముళ్ళులు లేకుండా చూసుకోవాలి. అందుకే ఎవరిని జడ్జ్ చేయొద్దు మనము. సో ఎవరిని కూడా మనం నెగిటివ్ గా అనుకోవద్దు. నీ నుంచి రియాక్షన్ పాజిటివ్ గానే ఉండండి. మీ నుంచి రియాక్షన్ క్షమించేటట్టుగానే ఉండాలి, ఫర్గివ్నెస్ గానే ఉండాలి. అంటే అనుకోనివ్వండి, దేవుడు వాళ్ళను దీవించును గాక. మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి, దేవుడు వాళ్ళని దీవించును గాక అన్నప్పుడు నీ లోపల ఆ నెగిటివిటీ ఫామ్ కాదు, నీ లోపల డార్క్నెస్ ఫామ్ కాదు, నీ లోపల ఆ యొక్క దైవ శక్తి నిలబడుతుంది. సో అందుకే ఈ ముళ్ళు రాకుండా చూసుకోవాలి. అందుకే దేవుడు కూడా మన ఫలాలను పరీక్షించడానికి మన ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా పరిస్థితులు లేచినప్పుడు మన ఫలాలు పరీక్షించబడతాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఆయన ఫలాలు పరీక్షించబడ్డాయి. ఆయనను కొట్టిన, తిట్టిన, చంపిన క్షమించే ప్రభు అని చెప్పేసి వెళ్ళాడు. సో ఆయన క్షమాపణ అనే ఫలము ఆయన జీవితంలో నెరవేర్చబడింది. అలాగే యోసేపు కూడా తన అన్నదమ్ములు కొట్టి వేరే దేశానికి పంపించిన ఒక రోజు వచ్చి వాళ్ళు సాగిల పడ్డప్పుడు వాళ్ళందరినీ కూడా క్షమించేశాడు. సో క్షమాపణ అనే ఫలము అక్కడ పరీక్షించబడింది. సౌలు వెంబడి, దావీదు వెంబడి సౌలు పడ్డాడు. దావీదుకి ఒక రోజు సౌలు చిక్కుకున్నాడు, చంపాల్సిన అవకాశం వచ్చి కూడా చంపలేక క్షమించేశాడు. సో అక్కడ దావీదు యొక్క క్షమాపణ అనే ఫలము పరీక్షించబడింది. అలాగే నీ జీవితంలో కూడా నీ చుట్టూ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నీ యొక్క కుటుంబ సభ్యులే కావచ్చు, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు నీ క్షమాపణ అనే ఫలము పరీక్షించబడుతుంది అని గుర్తు పెట్టుకొని, ఆ క్షమాపణ అనే ఫలము పరీక్షలలో నెగ్గాలని గుర్తు చేసుకొని, నెగ్గాలని మీరు ప్రాధేయపడి ఆ నెగ్గేలాగా చూసుకోండి. సో అందుకే నీ నుంచి రియాక్షన్ క్షమాపణనే ఉండాలి. సో వాళ్ళు ఎవరైనా పర్లేదు. మీలో కూడా చాలా మంది మనసులలో ఎవరో ఒకరి మీదనో ఇద్దరి మీదనో క్షమించలేనంత కోపం ఉంది. క్షమించేసేయండి. అది ఒక ముళ్ళు. ఆ ముళ్ళు మన దగ్గర ఉండద్దు. ఉన్నంత వరకు ఆశీర్వాదం పొందుకోలేము. అందుకే ఆ ముళ్ళును తీసేసుకోండి. క్షమించలేని గుణం అనే ముళ్ళును తీసేసుకోండి. సో రిలీజ్. క్షమించటంలోనే నిజమైన విముక్తి ఉంది. సో విముక్తి పొందుకుంటావు, మోక్షానికి పొందుకుంటావు. సో మనం క్షమించలేకపోతే మనకే ప్రాబ్లమ్స్ వస్తుంటా ఉంటాయి. కాబట్టి కీర్తన గ్రంథము 32 అధ్యాయం 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. చూసారా, దేవుడు మనకు ఇవన్నీ కూడా ప్రతిరోజు ఉపదేశం చేస్తున్నాడు. మనం నడవవలసిన మార్గమును. సో మనం నడవాల్సిన మార్గము కోపమా, శాంతియా? శాంతంలో నడవాలి. సో ప్రేమలో నడవాలి, ద్వేషంలో నడవకూడదు. సహనంలో నడవాలి, అసహనంలో నడవకూడదు. పరిశుద్ధతలో నడవాలి, అపరిశుద్ధతలో నడవకూడదు. నీతిలో నడవాలి, అవినీతిలో నడవకూడదు. క్షమాపణలో నడవాలి, క్షమించలేని గుణంలో నడవకూడదు. సో ఈ మార్గాలు దేవుడి మార్గాలు. సో ఈ మార్గంలో నడవాలని దేవుడు నీకు బోధించను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూసారా అండి? సో గాడ్ వాంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మనల్ని ఏ మార్గంలో నడవాలో అది మనం డిసైడ్ చేసుకోవద్దు, దేవుడు డిసైడ్ చేసుకోవాలి. మన మార్గము దైవ మార్గంలో నడవాలి. సో ఆయన మనకందరికి కూడా బోధిస్తున్నాడు. ప్రేమ గురించి బోధించాడు, క్షమాపణ గురించి బోధించాడు, సహనం గురించి బోధించాడు, ఓపిక గురించి బోధించాడు. అలాగే ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలో అన్నిటి మీద బోధించాడు. నీ మీద దృష్టి ఉంచి, చూసారా, నువ్వు ఆయన మార్గంలో నడిస్తే చాలు, ఆయన మీద దృష్టి ఉంచాడు. ఏం లేదు, యథార్థంగా ఉంటే చాలు అన్నాడు. యోసేపు యథార్థంగా ఉన్నాడు. సో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోలేదు, ఎవరి మీద పగ పెట్టుకోలేదు. యోసేపు అందరినీ ప్రేమించాడు, అందరినీ క్షమించేశాడు, గొప్ప ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే దావీదు మీద కూడా అనేక అటాక్స్ జరిగినప్పుడు, సౌలు అటాక్ చేసినప్పుడు తిరిగి దావీదు సౌల్ని ద్వేషించలేదు. సో దైవ మార్గంలోనే ఉన్నాడు, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు, దేవుడి మీద ఆధారం పెట్టుకొని ముందుకు సాగాడు. సో ఒక రోజు రాజు అయ్యాడు, రాజు నుంచి చక్రవర్తి అయ్యాడు. సో ఎందుకంటే దాంట్లో పవర్ ఉందండి, అందులో పవర్ ఉన్నది. వీళ్ళిద్దరు కూడా యథార్థంగా ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా యథార్థంగా ఉన్నారు.
అన్ని విషయాలలో నువ్వు యథార్థంగా ఉండు చాలు. కీడుకి ప్రతి కీడు చేయకుండా, మాటకు ప్రతి మాట చెప్పకుండా, ద్వేషానికి మళ్ళీ తిరిగి ద్వేషించకుండా, చెడుకి మళ్ళీ తిరిగి చెడు చేయకుండా, నీవు యథార్థంగా నువ్వు అలాగే నడుపుతుండు. నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకో, నీ హృదయాన్ని కాపాడుకో, నీ హృదయంలో అలజడి రాకుండా చూసుకో, నీ హృదయంలో ఎవరి మీద కోపం రాకుండా చూసుకో, నీ హృదయంలో అందరి మీద క్షమాపణ ఉండేలాగా చూసుకో. ఇది దైవ మార్గం. నీకు బోధించాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాను. అప్పుడు దేవుడు నీ మీద కాన్సన్ట్రేషన్ చేసి నీకు థాట్స్ ఇస్తాడట, నీకు ఐడియాస్ ఇస్తాడట, నీకు ద్వారాలను ఓపెన్ చేస్తాడట. అర్థమవుతుందా అండి? సో అందుకే వి నీడ్ టు గెట్ డెలివరెన్స్ ఫ్రమ్ హేట్రెడ్. ఇట్స్ వండర్ఫుల్, ఇట్స్ ఇంపార్టెంట్ అండి. వి నీడ్ టు గెట్ డెలివరెన్స్ ఫ్రమ్ అన్ఫర్గివ్నెస్ హార్ట్ నుంచి డెలివరెన్స్ పొందుకోవాలి. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను, కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. చూసారా అండి, మనం ఒక పశువులాగా ఉండద్దు, మనిషిలాగా ఉండాలి అని చెప్తున్నాడు. సో ఇవన్నీ పశువు లక్షణాలు. పగలు పట్టడం, ప్రతీకారాలు తీర్చుకోవడం, ద్వేషానికి వెళ్ళడం, సో ఇతరులను మాటలు అనడం, హింసించడం. సో ఇవన్నీ కూడా మనిషి లక్షణాలు కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఆత్మ, మీ ఆత్మీయత మీరే కాపాడుకోవాలి. ఒకటే గుర్తు పెట్టుకోండి, మనందరము యేసయ్య న్యాయపీఠం ముందు మనందరం నిలబడతాము. ఒకరోజు మనందరం ఆయన న్యాయపీఠం ముందు నిలబడతాము. అప్పుడు నీ గురించి మీ అక్క వచ్చి చెప్పదు, మీ చెల్లె వచ్చి ఎక్స్ప్రెషన్, నువ్వే దేవుడి దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. నువ్వే దేవుడి దగ్గర మాట ఏంటిది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా, ఏ మంచి చేసినా, ఏ చెడు చేసినా, నీ తరఫున వాదించడానికి, నీ తరఫున సాక్ష్యం చెప్పడానికి, నీ తరఫున మాట్లాడడానికి అక్కడ ఎవరు రారు, ఎవరు ఉండరు. నువ్వే 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 క్షమించేసే, నువ్వే పరలోకానికి వెళ్తావు, విమోచన కలుగుతుంది. అక్కడ ఎవరు నీ గురించి, నీ భర్త మాట్లాడాడు, నీ పిల్లలు మాట్లాడరు, నీ తల్లి మాట్లాడదు, నీ తండ్రి మాట్లాడాడు. ఎవరు కూడా యేసయ్య న్యాయపీఠం ముందు నీ గురించి ఎవరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు, నువ్వే మాట్లాడుకోవాలి. కాబట్టి ఇది నీ ఆత్మ, నీ ఆత్మీయత. చాలా మంది చేసే తప్పేంటి చెప్పాలా అండి? సో 800 కోట్ల మంది జనాభా, 800 కోట్ల క్యారెక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు నాదొక నేచర్, నా నేచర్ లో నేను జీవిస్తానండి. అలాగే నా నేచర్ తగ్గట్టుగా అందరు జీవించాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నా నేచర్ తగ్గట్టుగా అందరు జీవించాలని కోరుకున్నప్పుడు, నా నేచర్ తగ్గట్టు వాళ్ళు జీవించలేకపోతే మిస్ మ్యాచ్ అవుతుంది. మిస్ మ్యాచ్ అయ్యి వాళ్ళ మీద కోపం పెట్టుకోవడమో, ద్వేషం పెట్టుకోవడమో జరుగుతుంటా ఉంటది. కాబట్టి నీ మనసు ఎప్పుడైనా కూడా తేలికగా ఉండాలి. సో అందరూ మనకు నచ్చినట్టుగా ఉండరు, అందరికి మనకు నచ్చినట్టుగా ఉండరు, మనం నచ్చినట్టుగా ఉండరు. సో చాలా మంది కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకుంటారు. సో వాళ్ళకు నచ్చినట్టుగా మాట్లాడితేనే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడతారు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడారు. అది తప్పండి. 800 కోట్ల జనాభా, 800 కోట్ల క్యారెక్టర్స్ అండి, 800 కోట్ల మెంటాలిటీస్ అండి. ఎవరి మెంటాలిటీ వాళ్ళది, ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. ఎవరిని వేలెత్తి చూపించద్దు, ఎవరిని తప్పు పట్టద్దు. ఆయన ఇలా అంటాడు, ఆయన అలా అంటాడు. సో ఇలాంటి ఎప్పుడు కూడా మనము చేయొద్దు. ఎందుకంటే ఇట్ విల్ బి స్టార్ట్ హేట్రెడ్ అండి. వాళ్ళ మీద నీకు హేట్రెడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను, అందరిని ఇట్లా అబ్జర్వ్ చేస్తాను, చూసి చూడనట్టు వెళ్ళిపోతాను. ఎవరి గురించి ఒక్క సెకండ్ కూడా మనసులో నెగిటివ్ అనుకోను, ఒక్క సెకండ్ కూడా మనసులో నెగిటివ్ గా ఆలోచించను. సో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళది, వాళ్ళు అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. సో నేను ఇలాగే ఉంటాను కాబట్టి నేను ఇలాగే ఉంటాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్. నా క్యారెక్టర్ తో మ్యాచ్ కాలేదని వాళ్ళను జడ్జి చేయను, నా క్యారెక్టర్ తో మ్యాచ్ కాలేదని వాళ్ళను నెగిటివ్ గా మాట్లాడను. ఎందుకంటే ఇది నెగిటివిటీ ఫామ్ అవుతుంటది. సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళది, ఎవరి బిహేవియర్ వాళ్ళది, ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది, ఎవరి యొక్క గుణము వాళ్ళది, ఎవరి గుణంలో వాళ్ళు జీవించనివ్వండి. సో ప్లేన్ గా ఉండాలి. సో ఐ విల్ ఆల్వేస్ బి ప్లేన్. నా మనసులో ఏ అలజడి రానివ్వను. సో సో అలాగా జీవిస్తేనే కానీ నువ్వు వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడవు. నీ నోరు వారితోను కళ్ళంతోను బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదములు వచ్చినవి, యెహోవా యందు నమ్మిక ఉంచే వానికి కృప ఆవరించున్నది. సో చూసారండి, దేవుడి మీద నమ్మకం పెట్టుకో. యోసేపు అదే చేశాడండి. ఆయనను కొట్టి పంపించిన, వేరే దేశాన్ని పంపించిన దేవుడి మీదనే నమ్మకం పెట్టుకున్నాడు. సో ఆడ పరాయి స్త్రీ పాపం చేయమన్నది, కానీ చేయను అన్నా కూడా తప్పుడు తీర్పు తీర్చబడి జైల్లో వేసినప్పుడు కూడా ఆయన దేవుడి మీదనే నమ్మకం పెట్టుకున్నాడు. సో నీకు అవమానాలు వస్తున్నాయి, నీకు నిందలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి, నిన్ను నానా మాటలు అంటున్నారు. సో నువ్వు దేవుడి మీదనే నమ్మకం పెట్టుకో, దేవుడి మీదనే నమ్మకం పెట్టుకో. నువ్వు దేవుడి ముందు యథార్థంగా ఉండు చాలు. ఆ హంబుల్ హార్ట్ తో ఆయన ముందు నిలబడు చాలు.
కాబట్టి దేవుడు యొక్క కృప ఆవరించున్నది. భక్తిహీనులు, సో ఇలా కోపంతో ఉండేవాళ్ళు, ద్వేషంతో ఉండేవాళ్ళు భక్తిహీనులు. నిజమైన భక్తులను ఎవరంటారు చెప్పండి? దేవుడికి నచ్చినట్టుగా ఉండేవాడిని నిజమైన భక్తులు అంటారు. దేవుడు మెచ్చినట్టుగా ఉండే వాళ్ళను నిజమైన భక్తులు అంటారు. ఇప్పుడు ఒక సంఘానికి 10,000 మంది వస్తారు. ఆ 10,000 మంది దేవుడికి నిజమైన భక్తులు కారండి. ఎవరైతే ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెచ్చినట్టుగా ఉంటారో వాళ్ళే నిజమైన భక్తులు. ఆ భక్తులందరికీ కూడా దేవుడు కాపలాగా ఉంటాడు. సో నీ లోపల యథార్థ హృదయం ఉందా? దేవుడికి నిజమైన భక్తుడివి. మన లోపల క్షమించే గుణం ఉందా? దేవుడికి నిజమైన భక్తులము. మన లోపల ప్రేమించే గుణం ఉంది, సహనం ఉంది, ఓపిక ఉంది, దీర్ఘశాంతం ఉంది. మనందరం దేవుడికి నిజమైన భక్తులము. మనందరి లోపల దేవుడు అంటే ఇష్టము, ప్రేమ ఉంది, నిజమైన భక్తులము. సో అర్థమవుతుందండి? ఇలా నిజమైన భక్తుల మీద దేవుడి యొక్క కృప ఆవరించి ఉంటది. అందుకే దేవుడి మీద నమ్మకం పెట్టుకో. సో నువ్వు ఎవరి మీద జడ్జి చేయమాక, ఎవరిని ద్వేషించమాక, ఎవరి మీద పగబట్టమాక. నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకో. ఆయన కృపను బట్టి నువ్వు ఆశీర్వదిస్తావు, ఆయన కనికరాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. సో ఇవన్నీ ప్రాసెస్, బ్లెస్సింగ్ లో ఇవన్నీ ప్రాసెస్. అందుకే నీ రియాక్షన్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండేటట్టుగా చూసుకో. నీ రియాక్షన్ ఎప్పుడు కూడా ఫర్గివ్నెస్ గా ఉండేటట్టుగా చూసుకో. నీ మీద ఎంతమంది గట్టి గట్టిగా అరిచినా కూడా నువ్వు మళ్ళీ తిరిగి అరగమాక. సో నువ్వు అలా అలా ఆ ప్రాక్టీస్ చేయండి. క్షమించడం ప్రాక్టీస్ చేయండి. క్షమించే హృదయాన్ని దయచేయమని ప్రాక్టీస్ చేయండి. మీ అందరి హృదయాల్లో ఒకరో ఇద్దరి మీద కూడా క్షమించలేనంత కోపం ఉంది, తీసేసేయండి. అప్పుడే మీకు బ్లెస్సింగ్స్ రిలీజ్ అవుతాయి. సో జరిగింది ఏదో జరిగిపోయింది, మంచో చెడో, లేకపోతే కరెక్టో రాంగో, జరిగింది ఏదో జరిగిపోయింది. ఎవరి మీద కోపం పెట్టుకోకండి. అన్నిటికీ దేవుడు ఉన్నాడు. సో నడిపిస్తున్న వాడు ఆయన్నే. కావాలనే ఆయన ఈ శ్రమల గుండా, ఈ పోరాటాల గుండా మిమ్మల్ని నడిపిస్తున్నాడు. సో ఎందుకు? నీ లోపల క్షమాపణ అనే ఫలము రావడానికి. సో అందుకే దేవుడు కూడా క్షమాపణ అనే ఫలం రావడానికి కావాలనే కొంతమంది శత్రువులాగా నీకు తయారు చేసి వాళ్ళను క్షమిస్తున్నావా లేదా అని పరీక్షిస్తుంటా అంటాడు. ఆ పరీక్షల్లో నెగ్గాలని ప్రార్థన చేసుకోండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. సో లూకా సువార్త 23:34 యేసు ప్రభువారి మీద అన్యాయంగా తీర్పు తీర్చారు. ఆయన మీద నిందలు వేశారు, ఆయనను విమర్శించారు, ఆయనను దూషించారు, ఆయనను కొట్టారు, ఆయనను తిట్టారు, ఆయనను మీద ఎన్నో ఎన్నో అపరాధాలు, నిందలు వేశాడు. ఆయన చేయని తప్పుకు ఎన్నో నిందలు వేశాడు. కానీ ఆయన చనిపోయే ముందు లాస్ట్ పలికిన మాట, వీరెవరో వీరెరుగరు గనక వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. చూసారండి, ఆయన మరణించే లోపు అందరినీ క్షమించేశాడు. సో నీ పట్ల కూడా, ఫర్ ఎగ్జాంపుల్, నీ పట్ల ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారు అనుకో, సో ఇదే వచనం పలకండి మీ ప్రార్థనలో. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, అయ్యా ఆమె ఏం చేస్తుందో ఆమెకు తెలియదు, ఆమె క్షమించు ప్రభువా. అర్థమవుతుందా? ఒకవేళ మీ అత్తగారే మీ గురించి చెడుగా మాట్లాడిన, మీ కోడలే మీ గురించి చెడుగా మాట్లాడిన, లేకపోతే మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు, మీ తల్లిదండ్రులు, లేకపోతే మీ భార్య పిల్లలు మీ గురించి చెడుగా మాట్లాడిన, ఇగో ఈ మాట పలకండి. లేకపోతే మీ స్నేహితుడు, మీ ఇరుగువాడో పొరుగువాడో నీ గురించి ఏమైనా మాట్లాడితే, తండ్రి ఇతను ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు గనుక ఆయనను క్షమించు ప్రభువా. తండ్రి ఆమె ఏమి చేయుచున్నదో ఆమెకు తెలియదు గనుక ఆమెను క్షమించు ప్రభువా. సో ఈ వర్డ్ రిలీజ్ చేయండి. యేసు ప్రభువారు మరణించే ముందు ఇగో ఈ వర్డే రిలీజ్ చేసి వెళ్ళాడు. అంటే ఆయన మరణించే లోపు ఎవరి మీద కోపం పెట్టుకోలేదు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోలేదు, ఎవరి మీద పగ పెట్టుకోలేదు, ఎవరి మీద కూడా ఆయన అసూయ పెట్టుకోలేదు. సో క్షమించేసి వెళ్ళాడు. మనం కూడా తుది శ్వాస విడిచే లోపు మనము కూడా అందరినీ క్షమించేసి వెళ్ళాలి. ఈ లోకం విడిచే ముందు మన అందరినీ విడిచి వెళ్ళాలి, అందరినీ క్షమించేసి వెళ్ళాలి. అప్పుడే మనకు మోక్ష మార్గం దొరుకుతుంది, అప్పుడే మనకు పరలోక మార్గం దొరుకుతుంది. నువ్వు ఒంటి నిండా పగతో, ద్వేషంతో, ప్రతీకారంతో పెట్టుకొని నువ్వు పరలోక రాజ్యానికి అర్హులు కాలేరు. పగ తీర్చుకునే వాళ్ళు పరలోక రాజ్యానికి అర్హులు కాలేరు. దీర్ఘశాంతంతో, సహనంతో, ఓపికతో ఉండే వాళ్ళే పరలోక రాజ్యానికి అర్హులు. అందుకే నీ పట్ల ఎవరైనా తప్పు చేసినా, పొరపాటు చేసినా, లేమైనా తప్పుడు మాటలు మాట్లాడినా ఒకటేనండి, తండ్రి వాళ్ళు ఏమి చేయుచున్నారో వాళ్ళకు తెలియదు గనక క్షమించేయండి అని ఈ వర్డ్ని రిలీజ్ చేసేయండి. నోటి నుంచి వర్డ్ని రిలీజ్ చేసి ఇక మీ మనసులో హృదయపూర్వకంగా వాళ్ళను క్షమించాలి. అలా వర్డ్ రిలీజ్ చేసి మళ్ళీ వాళ్ళ మీద పగ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు.
హృదయాన్ని చూస్తాడు. సో ఇలా క్షమించి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు మళ్ళీ పునరుత్థాన శక్తితో తిరిగి లేచాడు. మళ్ళీ ఆరోహణమయ్యాడు. ఇప్పుడు తండ్రి కురిపార్శ్వనం మీద కూర్చొని రాజులకు రాజు అయ్యాడు, ప్రభులకు ప్రభు అయ్యాడు. ఆకాశం మీద, భూమి మీద, పరలోకం మీద, పాతాళం మీద సర్వ అధికారం ఇప్పుడు ఆయన పొందుకున్నాడు. ఎందుకంటే క్షమించాడు. ఒకవేళ యేసు ప్రభువారు గనుక తను మరణించే ముందు క్షమించకుండా, వాళ్ళని ఆశీర్వదించకుండా శపించి వెళ్ళి ఉంటే, ఆయన కర్స్ చేసి వెళ్ళి ఉంటే, సో అది ప్రాబ్లం అయ్యేది. ఆయన యొక్క బలియాగం ఉపయోగపడేది కాదు. ఆయన యొక్క బలియాగం ఉపయోగపడేది కాదు. అందుకే క్షమించడం మొదలు పెడదాము, ఆశీర్వదించడం మొదలు పెడదాము. నువ్వెంత మందిని క్షమించేస్తే దేవుడు నీ తప్పులు కూడా అంతగా క్షమించేశాడు. నువ్వెంత మందిని ఆశీర్వదిస్తే దేవుడు కూడా నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడు. నీ నోటి నిండా ఆశీర్వాదాలే ఉండాలి. నీ నోటి నిండా క్షమాపణ ఉండాలి. నీ మనసు నిండా క్షమాపణ ఉండాలి. ఆ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ లోకి మనం ఎదగాలి. ఆ కైండ్ ఆఫ్ మెర్సీలోకి మనం వెళ్ళాలి. ఆ కైండ్ ఆఫ్ ఫ్రూట్ లోకి మనము వెళ్ళాలి. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనము. సో ఇవన్నీ అతిక్రమములండి. ఈ క్షమించలేని గుణము, ప్రేమించలేని గుణము, సహనము లేకపోవడం, ఓపిక లేకపోవడం, గట్టి గట్టిగా అరవడం, మూర్ఖత్వము, లేకపోతే ఇవన్నీ కూడా ఏంటిది? అతిక్రమములు. దాచిపెట్టద్దు. దేవుడి ముందు ఒప్పుకో. నీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించు. నీ మనస్సుని ఆయన ముందు కమ్మరించు. నిజంగా నీకు ఎవరి మీదైనా కోపము తగ్గట్లేదా? ఎవరి మీదైనా పగ తగ్గట్లేదా? ప్రార్థించుకొని వాటి నుంచి డెలివరెన్స్ రావాలని కోరుకో. సో దేవుడు నమ్మదగిన వాడు. సో ఇలాంటి విషయంలో డెలివరెన్స్ ఇవ్వడంలో ఇన్స్టెంట్ గా అవుతున్నాయి. ఎందుకంటే నువ్వు నీ మనసు నిండా అతిక్రమములు పెట్టుకొని, ద్వేషాన్ని, పగను పెట్టుకొని, అయ్యా నాకు ఉద్యోగం కావాలి, అయ్యా నాకు వివాహం కావాలి, అయ్యా నాకు గర్భఫలం రావాలి, అయ్యా నాకు అది రావాలి, ఇది రావాలి అని ప్రార్థిస్తే రావు అవి. ఆయన దాకా వెళ్ళవు. నువ్వు పశ్చాత్తాపడు. నువ్వు పశ్చాత్తాపం మించిన ప్రాయచిత్తం లేదు. నీ హృదయాన్ని ఖాళీ చేసుకో. నీ హృదయానికి పట్టిన మరకలను తుడిచి వేసుకో. ఆ మాలిన్యాన్ని తుడిచి వేసుకో. అప్పుడు నీ హృదయం శుద్ధ హృదయం అయిన తర్వాత నువ్వు ప్రార్థించు. దేవుడు నీకు సమస్తాన్ని కుమ్మరిస్తాడు. అందుకే దేవుడు హృదయాన్ని చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ముఖాన్ని చూసి ఆలోచించాడు. మన మనసుని చూసి ఆశీర్వదిస్తాడు. అందుకే నీ మనసు ఇంకా చెక్ విత్ గాడ్, చెక్ విత్ యువర్ హార్ట్. ఇంకా నీ మనసు ఏమైనా మురికిలాగా ఉందా? ఇంకా నీ మనసుకి ఏమైనా మరకలు పట్టాయా అని నువ్వు ఆలోచించుకొని దాటి నుంచి డెలివరెన్స్ పొందుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం. విడిచిపెట్టేయండి, రిలీజ్ చేసేయాలి. ఆ క్షమించలేని గుణం నుంచి రిలీజ్ చేయాలి. ఆ ద్వేషాన్ని రిలీజ్ చేయండి. ఆ పగను, ప్రతీకారాన్ని రిలీజ్ చేయండి. మనసులో పెట్టుకోవద్దు, బిగపట్టుకొని ఉండొద్దు. మనసులో రిలీజ్ చేసేయాలి. సో అప్పుడు యూ విల్ గెట్ బ్లెస్సింగ్స్. కనికరం పొందుకుంటావు. దేవుడి నుంచి కనికరం పొందుకున్నావంటే ఇక నీకు ఆశీర్వాదమే. దేవుడి నుంచి కృపను పొందుకున్నావంటే ఆశీర్వాదమే. అందుకే ఇలాంటి వాళ్ళకు శ్రమలు, పోరాటాలు ఎక్కువగా వస్తాయి. అలాగే ఆశీర్వాదం కూడా అలాగే ఉంటుంది. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. సో ఇది భయం అండి. అమ్మో, నేను ఒకరి మీద ద్వేషం పెట్టుకున్నాను, నా దేవుడికి నచ్చదు. సో రిలీజ్ చేయాలి. అమ్మో, నేను ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు, నా దేవుడికి ఇష్టం ఉండదు. సో నేను ఎవరితో గొడవలు పెట్టుకోను. అమ్మో, ఒకరి గురించి నేను నెగిటివ్ గా మాట్లాడను, దేవుడికి నచ్చదు. ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడానంటే దేవుడి గురించి నెగిటివ్ గా మాట్లాడినట్టే, అది నచ్చదు. నేను దాన్ని రిలీజ్ చేయాలి. సో రిలీజ్ చేయండి. మీ మనసులో నుంచి చెడునంతా రిలీజ్ చేయండి. సో ఆస్క్ గాడ్ ఫర్ డెలివరెన్స్ గురించి ప్రేర్ చేసుకోండి. భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమున కఠినపరచుకొని వాడు కీడులో పడును. చూసారా? నీ హృదయము తేలికగా ఉండాలి. హృదయము స్వస్థత పడి ఉండాలి. సో హృదయం నిండా ద్వేషం ఉన్నదనుకో, నువ్వే కీడులో పడిపోతావు. హృదయం నిండా పగ ఉన్నదనుకో, నువ్వే కీడులో పడిపోతావు. సో హృదయం తేలికగా ఉండాలి. లైట్ వెయిట్ అంటారు కదా. ఇప్పుడు నా హృదయం చాలా లైట్ వెయిట్ గా ఉంటది. అంటే నేను ఏది కూడా ఇంటెక్ తీసుకోను. అన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతాను. మాట్లాడినట్టు వెళ్ళిపోతాను. సో దేన్ని కూడా నేను మనసు మీద తీసుకోను. సో ఎవరు ఏదన్నా ఏమనుకున్నా కూడా నేను మనసు మీదకి తీసుకోను. అందుకే నా మనసు చాలా తేలికగా, గాలిలో తేలినట్టుగా హ్యాపీగా ఉంటుంది. సో ఒకవేళ నేను కనుక జడ్జ్ చేశాను అనుకోండి, అందరినీ జడ్జ్ చేశాను అనుకోండి, ఏంటి ఈయన ఇలా ఉన్నాడు, ఏంటి ఆమె అలా ఉంది అని జడ్జ్ చేశాను అనుకో, నా మనసులో ఏమవుతుంది? ద్వేషం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే బైబిల్ తప్పు చెప్పలేదమ్మా, ఎవరిని తీర్పు తీర్చకన్నా. నువ్వు తీర్పు తీర్చడం ఎందుకు వస్తుంది? నీ లోపల కోపము, ద్వేషం ఉన్నప్పుడే ఇతరులను తీర్పు తీరుస్తావు. అదే లేదనుకో, నువ్వు ఎవరిని తీర్పు తీర్చవు. అలా తీర్పు తీరిస్తే నువ్వే ఆ తీర్పులోకి వెళ్తావు.
అర్థమవుతుందా? ఇది నీ సోల్, నీ ఆత్మీయత నువ్వే కాపాడుకో. రేపు రెండో రాకడ సమయంలో నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలా ఉండొద్దా అనేది ఇగో ఈ రోజు నువ్వు చేసే క్రియల వల్లనే డిసైడ్ అవుతది. అందుకే హృదయం కఠినపరచుకున్న వాడు కీడులో పడును. కఠినపరచుకోవద్దు హృదయాన్ని, రిలీజ్ చేసేయాలి. సో ఎందుకంటే మనది లోకము, ఈ భూలోకము కాదమ్మా. మన లోకము పరలోకము. ఇది ఖాళీ 20 రోజులు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, లేదా 100 సంవత్సరాల్లో టెంపరరీ లైఫ్. కానీ లక్షల కోట్ల సంవత్సరాలు మనం పరలోకంలో ఆయనతో ఉండబోతున్నాము. దాని మీద ఫోకస్ చేయండి. ఈ భూలోకంలో ఈ కోపము, ద్వేషము, పగ, క్షమించలేని హృదయం ఇవన్నీ బలహీనతలు. ఈ పరలోకంలో ఇవన్నీ ఉండవు. బలహీనతలు, ఈ బలహీనతలు మన శరీరంలో పెట్టుకున్నామంటే ఆ బలహీనతల వల్ల, లోపాల వల్ల మనం చాలా నష్టపోతాము. సో వీ నీడ్ టు గెట్ ఆల్ దోస్ థింగ్స్. సో మనిషికి తెలియక ఇగో ఇలా కీడులో పడిపోతున్నాడు. ఓహో, వాడు నా గురించి ఒక మాట అంటాడా, అయితే నేను 2 మాటలు అంటా. వాడు నాకు చెడు చేశాడా, అయితే నేను చెడు చేస్తా అని భూలోకం అంతా చెడు విస్తరిల్లింది, భూలోకం అంతా కీడు విస్తరిల్లింది. సో అందుకే నీ హృదయం తేలికగా పెట్టుకో. ఎవరిని జడ్జి చేయకు. నిజంగా చెప్తున్నా, ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో మనకు తెలియదు. ఎవరు ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నారో, ఎలాంటి పోరాటాల గుండా వెళ్తున్నారో తెలియదు. మన మైండ్ కి వాళ్ళు మ్యాచ్ కాలినప్పుడు మనం వాళ్ళను జడ్జి చేస్తాము. మనకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండనప్పుడు మనం జడ్జి చేస్తాము. ఆ జడ్జిమెంట్ ఎందుకు వస్తుంది? నీ లోపల కోపము, వాళ్ళ మీద అసూయ, ద్వేషం ఉన్నప్పుడే నీకు ఆ జడ్జిమెంట్ అనేది వస్తుంది. సో అందుకే ప్లేన్ యువర్ హార్ట్ ఆల్వేస్. ఎవరు ఏమన్నా చేసుకోనివ్వండి, ఎవరు ఎలాగైనా ఉండనివ్వండి, రేపు రెండో రకడ సమయంలో నువ్వే ఎత్తబడే గుంపులో ఉండాలి. అప్పుడు నీకు ఛాన్స్ కూడా ఉండదు, నా భర్త వచ్చాడా, నా భార్య వచ్చిందా, నా పిల్లలు వచ్చారా అనేది చూసుకోవడానికి కూడా ఉండదు. అందుకే నువ్వు ఎడ్యుకేట్ గా నీ పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేసుకో, నీ కుటుంబ సభ్యులు ఎడ్యుకేట్ చేసుకో. కుటుంబం అంతా కూడా ఇలా ఆత్మీయతలో ఎదగండి, సరిపోతుంది. ఏ భేదము లేదు, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. నో బడీ ఈస్ పర్ఫెక్ట్. ఇక్కడ మనిషి యొక్క తప్పేంటి తెలుసా అండి? మనిషి యొక్క చెడ్డ గుణం ఏంటంటే వాడి తప్పులను వాళ్ళు ఎంచుకోక ఇతరుల తప్పులను ఎంచుతుంటారు. అదే మనిషి యొక్క గొప్ప గొప్ప పాపం, ఘోర పాపం. నా దృష్టికి అయితే ఘోర పాపం. అందరిలో తప్పులు ఉంటాయి, అందరిలో పొరపాట్లు ఉంటాయి, కానీ వాళ్ళ తప్పులు, వాళ్ళ పొరపాట్లను చూసుకోరు. ఎప్పుడైనా మనిషి ఇతరుల తప్పులను, ఇతరుల పొరపాట్లను తీస్తారు. చాలా ఘోరమైన పాపం అండి అది. నిజంగా చెప్తున్నా, మనం ఎవరము ఇతరుల పాపంను క్షమించడం? మనం ఎవరు ఇతర పాపాలను వేలెత్తి చూపించడానికి, ఇతరి తప్పులను వేలెత్తి చూపడానికి? అందరికీ దేవుడు, నాకైనా దేవుడు ఆయన్నే, నీకైనా దేవుడు ఆయన్నే. సో పాపాలను, తప్పులను ఏలెత్తి చూపే 10 మందికి చెప్పకూడదు. ఎందుకంటే అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. సో క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్, బిహేవియర్, యాటిట్యూడ్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పరలోక రాజ్యానికి. నీ ఆస్తి అక్కరికి రాదు. ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కరికి రాదు. రేపు రెండో రాకడ సమయం వస్తే నువ్వు భూలోకంలో అత్యధికమైన ధనవంతుడు అని నువ్వు ఎత్తబడే గుంపులో ఉండవు. నువ్వు భూలోకంలో అత్యధికమైన తగ్గించుకునే గుణం ఉన్నది కాబట్టే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. నీకు అత్యధికమైన క్షమించే గుణం ఉన్నప్పుడే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. అత్యధికంగా ప్రేమించే గుణం ఉన్నప్పుడే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. ఈ భూలోకంలో నువ్వు అత్యధికంగా తగ్గించుకున్నప్పుడు, సో దేవుడి మార్గంలో నడిచిన వాళ్ళే పరలోక రాజ్యానికి ఎత్తబడే గుంపులో ఉంటారు. అంతేకాని నీకు లగ్జరీ కార్స్ ఉన్నాయని, లగ్జరీ కంఫర్ట్ ఉందని, లేకపోతే నువ్వు భూలోకంలో అత్యధికమైన ధనవంతుడు అని నువ్వు పరలోకానికి వెళ్ళవు. అందుకే బైబిల్ కూడా సెలవిస్తుంది, ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కరకు రాదు. నీ క్యారెక్టరే నిన్ను కాపాడుతుంది, నీ బిహేవియరే నిన్ను కాపాడుతుంది, నీ యాటిట్యూడే నిన్ను కాపాడుతుంది, నీ మనస్సు, నీ మనస్తత్వమే నిన్ను కాపాడుతుంది, నీ యొక్క ఇంటిగ్రిటీ, నీ యొక్క ఫలాలే మనల్ని కాపాడుతాయి. అందుకే ఫలాలలో ఎదగడానికి ప్రయత్నిస్తాము. సో ఏ భేదము లేదు, అందరము పాపం చేసిన వాళ్ళమే. సో అందుకే ఒకరినొకరిని విమర్శించుకోక, ఒకరినొకరు ద్వేషించుకోక, ఒకరి మీద ఒకరు పగబట్టుకోక, ఒకరికొకరు క్షమించలేక ఉండకుండా దేవుడి యొక్క అనుగ్రహ మహిమను పొందాలంటే సో ఇవన్నిటి నుంచి మనం విడుదల పొందుకోవాలి. సో అదే అంటున్నాను కదా, మనిషి ఎంతసేపు పక్కోన్ని కరెక్ట్ చేయాలని చూస్తాడు, కానీ వాళ్ళను కరెక్ట్ చేసుకోవాలని ఎవరు చూడరు. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్, మనిషి చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్. ఎంతసేపు వాడు బాగుంటే బాగుండు, వాడు మంచిగా ఉంటే బాగుండు, కానీ నువ్వెప్పుడు మంచిగా ఉంటావు? ఎంతసేపు వాళ్ళ తప్పులు, వాళ్ళ పొరపాట్లను తీయడమే, కానీ నీ తప్పులను, నీ పొరపాట్లను నువ్వు ఎప్పుడు తీసుకుంటావు? ఎంతసేపు వాళ్ళు
వాళ్ళు వాళ్ళు సరిగా ఉండాలని కోరుకుంటావు కానీ నువ్వెప్పుడు సరిగా ఉంటావు. అందుకే మనిషి ఎప్పుడైనా ఇతరులను కరెక్ట్ చేయాలని చూస్తాడు కానీ వాడు కరెక్ట్ గా ఉండడానికి ప్రయత్నించాడు. సో అందుకే కరెక్ట్ యువర్ సెల్ఫ్, చేంజ్ యువర్ సెల్ఫ్. నువ్వు చేంజ్ అయితేనే నీ జీవితం మారుతుంది. నువ్వు కరెక్ట్ గా ఉంటేనే నీ జీవితం కరెక్ట్ గా ఉంటది. నువ్వు కరెక్ట్ గా లేకపోతే ఎవరు కూడా ఉండరు. అందుకే ఎవరిని బ్లేమ్ చేయకండి, ఎవరి మీద నిందలు వేయకండి. భర్త మీద భార్య, భార్య మీద భర్త, పిల్లల మీద తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మీద పిల్లలు. సో ఇవన్నీ కూడా స్టాప్ దిస్ నాన్సెన్స్, స్టాప్ దిస్ నాన్సెన్స్. సో నీ ఆత్మ, నీ ఆత్మీయత అన్ని కాపాడుకోవాల్సింది నువ్వే. భక్తిహీనులు తమ మార్గంను విడవవలెను, దుష్టులు యోషయ 55 అధ్యాయం 7 వచనం. సో ఇవన్నీ భక్తిహీనుల మార్గాలండి. దేవుడు ఏమంటున్నాడు? విడిచిపెట్టమంటున్నాడు. ఆ ద్వేషాన్ని, ఆ పగను, క్షమించలేని గుణాన్ని విడిచిపెట్టే. దుష్టులు తమ తలంపులను మానవలను. చూసారండి, ఇవన్నీ కొంతమంది బయటికి మర్డర్ చేయకపోవచ్చు, కానీ మనసు నిండా ఏంటిది? వాడు నాశనం కావాలి, వాళ్ళ అన్యాయం కావాలి, వాళ్ళ అక్రమం కావాలి, వాళ్ళు మోసం పోవాలి, వాళ్ళు నశించిపోవాలి. సో ఇవేంటిది? దుష్టులు తమ తలంపులను మానవలను. సో చెడు తలంపులు మానదు. అందుకే కీప్ యువర్ మైండ్ హోలీ, కీప్ యువర్ హార్ట్ హోలీ, కీప్ యువర్ థాట్స్ హోలీ, కీప్ యువర్ మైండ్ సెట్ హోలీ, కీప్ యువర్ బాడీ హోలీ, కీప్ యువర్ ఐడియాస్ బి హోలీ. సో ఇవన్నీ రాకుండా, నెగిటివ్ ఫామ్ కాకుండా చూడండి. ఇదే డార్క్నెస్. డార్క్నెస్ నీకు అలా అపవాది నీ మైండ్ సెట్ ని మారుస్తుంటా అంటాడు, నెగిటివ్ గా మారుస్తుంటా అంటాడు. అందుకే ఆల్వేస్ బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, స్పీక్ పాజిటివ్. ఎందుకంటారు? అది నీ లోపల పాజిటివ్ ఎనర్జీని బిల్డ్ చేస్తుంటా అంటది, లైట్ ని తీసుకొస్తుంటా అంటది. సో భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. సో ఈ మార్గాలన్నీ మనవి కాదండి, దుష్టుడి మార్గాలు ఇవన్నీ కూడా. సో ఈ కోపము, పగ, ప్రతీకారం, నరహత్య చేయడం, సో అన్యాయం చేయడం, అక్రమం చేయడం, మోసం చేయడం, ఇవన్నీ కూడా దుష్టుని మార్గాలు. దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. చూసారా అండి, మన మనసుని మార్చుకొని, మన ఆలోచనలను మార్చుకొని, మన తలంపులను మార్చుకొని దేవుడి వైపుకు తిరుగుదాము. అప్పుడు ఆయన మన మీద జాలిపడును. మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన వైపుకు తిరిగితే మనందరినీ కూడా బహుగా క్షమిస్తాడు. ఇక నీకు ఏ మిస్టేక్ లేకుండా చూస్తాడు. అందుకే ఇప్పుడు అర్థమవుతుందా? ఇవన్నీ మనకే చెడును చేస్తున్నాయి. ఇన్ని రోజులు మనకు మేలు చేస్తాయి అనుకున్నాం. ఆ కోపం పెట్టుకుంటే, ఆ ద్వేషం పెట్టుకుంటే, ఆ పగ పెట్టుకుంటే మనకెంతో మేలైతుంది అని అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు మన స్పిరిట్ ని డ్యామేజ్ చేసింది, మన స్పిరిట్ ని, మన సోల్ ని పొల్యూట్ చేసింది. అన్వాంటెడ్ గా మనం వీటన్నిటి ట్రాప్ లో పడిపోయాము. ఇవన్నీ అపవాది ట్రాప్లు అండి. దేవుడికి అలా ఉంటే ఇష్టం ఉండదని తెలిసి, అందుకే దేవుడికి విరోధంగా వచ్చేలాగా చేస్తుంటా అంటారు ఈ అపవాది క్రియలు. సో అందుకే చేంజ్ యువర్ మైండ్, టర్న్ యువర్ హార్ట్ టు ది గాడ్. చేంజ్ యువర్ మైండ్ సెట్, టర్న్ యువర్ హార్ట్ టు ది గాడ్. అయ్యా, ఇప్పటి వరకు తెలుసో తెలియకో తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేశాను, నన్ను క్షమించండి. నేను ఏ మానవుడి పట్ల ఏమైనా పొరపాట్లు చేస్తే నన్ను క్షమించండి. నా పట్ల ఎవరైనా తప్పులు, పొరపాటు చేస్తే వాళ్ళను క్షమించండి. అందరినీ క్షమించే ప్రభు. ఈ రోజు నుంచి నాకు ఎలాంటి ద్వేషము రాకుండా, పగ రాకుండా, ప్రతీకారం రాకుండా కాపాడుకునే శక్తిని నాకు దయచేయండి. అందరి సమస్త మానవులను ప్రేమించే హృదయాన్ని, సమస్త మానవులను క్షమించే హృదయాన్ని నాకు దయచే ప్రభా. ఐఎమ్ యువర్స్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి నేను నీ వాడను నాయన. నీకు నచ్చినట్టుగా నేను బ్రతకాలి, మీకు నచ్చినట్టుగా నేను మెదరాలి అని అడగండి దేవుణ్ణి. నన్ను డెలివరెన్స్ చేయండి ప్రభు. ఈ ఈ యొక్క ఈ యొక్క క్షమించలేని గుణం నుంచి, మన్నించలేని గుణం నుంచి, ద్వేషం నుంచి, పగల నుంచి, ప్రతీకారం నుంచి, అసూయ నుంచి, ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి, ఈగోస్ నుంచి డెలివరెన్స్ దయచేయ ప్రభా. మేము కంప్లీట్ గా సరెండర్ కావాలి, మీకు కంప్లీట్ గా సబ్మిట్ కావాలి. నేను మీ అందరి మీరు మీరు నచ్చినట్టుగా, మీ హృదయానికి మెచ్చినట్టుగా నేను బ్రతికే జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభా. ఐ నీడ్ టు గెట్ డెలివరెన్స్. నాకు యథార్థ హృదయాన్ని దయచేయండి, హంబుల్ హార్ట్ ని దయచేయండి, ఫర్గివ్నెస్ హార్ట్ ని దయచేయండి, లవ్ హార్ట్ ని దయచేయండి, కంపాషన్ హార్ట్ ని దయచేయండి, కైండ్నెస్ హార్ట్ ని దయచేయండి, గుడ్నెస్ అనే హార్ట్ ని దయచేయండి. సో చూసారా, దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్రే, యూ నీడ్ టు ప్రేజ్, యూ నీడ్ టు రిక్వెస్ట్ గాడ్. ఇలా రిక్వెస్ట్ అయినప్పుడు ఆయన మిమ్మల్ని బహుగా క్షమించును, బహుగా క్షమించును. ఇప్పుడు అర్థమవుతుందా అండి? దుష్టుల తమ తలంపులను మానవలేను. సో యూ స్టాప్ థింకింగ్ నెగిటివ్ అబౌట్ ఎనీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, ఎనీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. యూ స్టాప్ హేట్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. నేనైతే ఆపేశానండి. ఇప్పుడు నా మనసులో ఎవరి మీద కోపం లేదు,
ఎవరి మీద ద్వేషం లేదు. ఐ గాట్ డెలివరెన్స్. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నేను ప్రార్థించుకుంటాను మోకరించి, అయ్యా గుర్తొస్తుంది నాకు, డెలివరెన్స్ ని దయచేయండి. ఎందుకంటే అపవాది ఊకే టచ్ లో ఉంటా అంటాడు, మళ్ళీ నీకు ముళ్ళు పెడుతుంటా అంటాడు. అందుకే ఆ ముళ్ళుని తీసేసామనుకో వాడు మళ్ళీ రాకుండా ఉంటాడు. అందుకే హేట్రెడ్ ఇట్స్ మోస్ట్ డేంజరస్ డిసీజ్. ఇట్ విల్ బి ఇన్బిల్డ్. కంటికి కనపడని శత్రువు, కంటికి కనపడని రోగము నీ శరీరంలో ఉందంటే అది క్షమించలేని గుణమే. సో దేవుడు జాలి కాకుండా చూస్తున్నాడు. అపవాది ఏం చేస్తాడు, నీకు ఇలా వాడి మైండ్ సెట్ లాగా నిన్ను మార్చి, సో ఆ దేవుడి యొక్క జాలి నీ మీదికి రాకుండా, దేవుడి యొక్క కరుణ నీ మీదికి రాకుండా, దేవుడి యొక్క క్షమాపణ నీ మీదికి రాకుండా ఆపివేస్తుంటా అంటాడు. అందుకే డోంట్ ట్రీట్ ఎనీబడి ఎనిమి. ఈవెన్ సైతాన్ కూడా నీకు ఎనిమి కాదు, గుర్తుపెట్టుకోండి. నీకు నువ్వే ఎనిమి. ఒకటే గుర్తుపెట్టుకోండి, డోంట్ బ్లేమ్ డెవిల్ ఆల్సో. ఎందుకంటే దేవుడు మనందరికి ఒక వాక్యాన్ని ఇచ్చాడు. చీకటి ఏంటిదో చెప్పాడు, వెలుగు ఏంటిదో చెప్పాడు. సో నువ్వే డిసైడ్ చేసుకో, చీకటి డిసైడ్ చేసుకుంటావా, వెలుగు డిసైడ్ చేసుకుంటావా. పాలు పెట్టాడు, విషం పెట్టాడు, నువ్వే చూస్ చేసుకో. పాలు తాగుతావా, విషం తాగుతావా. సో నీకు దేవుడు మంచి చెప్పాడు, చెడు చెప్పాడు. సో నువ్వే డిసైడ్ చేసుకో, మంచి చేస్తావా, చెడు చేస్తావా. అందుకే నేను అంటాను, డెవిల్ ని కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, మనుషులను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు సొంత జ్ఞానము, సొంత తెలివి, సొంత ఆలోచనలు ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఉపయోగించి మనం ప్రవర్తించాలి. ఒకరిని ద్వేషిస్తున్నావు అంటే అది నీ మిస్టేక్, అది వాళ్ళ మిస్టేక్ కాదు, దేవుడి మిస్టేక్ కాదు, ఈవెన్ డెవిల్ మిస్టేక్ కాదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. చోటు ఇచ్చావంటే అది నీ ప్రాబ్లం. నువ్వు ఒకరిని ద్వేషిస్తున్నావంటే నువ్వు అపవాదికి చోటు ఇచ్చినట్టే. ఒకరి మీద పగ పెడుతున్నావంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. ఒకరి మీద ప్రతీకారం పెడుతున్నావా, లేకపోతే అది నువ్వు అపవాదికి చోటు ఇచ్చినట్టే. సో ఇప్పుడు యూ షుడ్ డిసైడ్ ఇట్, వెదర్ యూ వాంట్ టు ఫర్గివ్ ఎవ్రీబడి ఆర్ యూ డోంట్ వాంట్ ఫర్గివ్ ఎనీబడి. దట్ ఈస్ యువర్ విష్, నీ విష్. దేవుడైతే చెప్పేశాడు, సో నీ చిత్తం అది. సో గాడ్ ఆల్సో నెవర్ ఫోర్స్ యూ. ఒకవేళ నువ్వు క్షమించేస్తే నీ మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, నువ్వు క్షమించకపోతే నీ మీదకి ఈ శాపాలు వస్తాయి అని ఆయన రిటర్న్ చేసి పెట్టేశాడు. ఒక తీర్మానం రాసి పెట్టేశాడు, ఒక కమిట్మెంట్స్ రాసి పెట్టేశాడు. సో ఇక్కడ ఏం లేదు, నీ మొదటి శత్రువు నువ్వే, గుర్తుపెట్టుకో. నువ్వు బాగుపడ్డావంటే నువ్వే, బాగుపడలేదంటే నువ్వే. నువ్వు క్షమించలేకపోతున్నావంటే నువ్వే, క్షమించావంటే నువ్వే. రేపు ఎత్తబడే గుంపులో ఉన్నావు అంటే నీవే, నీ మంచితనమే. ఎత్తబడే గుంపులో లేవు అంటే నీదే ఫాల్ట్. అప్పుడు ఎవరిని బ్లేమ్ చేయడానికి ఉండదు, ఎవరిని బ్లేమ్ చేయడానికి ఉండదు. అందుకే డోంట్ కరప్ట్ యువర్ సోల్, డోంట్ కరప్ట్ యువర్ స్పిరిట్. లైక్వైజ్ యూ కెన్ ఎడ్యుకేట్ టు దెమ్, ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఎవరి ఆత్మ వాళ్ళే కాపాడుకోవాలండి. ఇప్పుడు నా ఆత్మ నేను కాపాడుకుంటున్నాను, నా ఆత్మను నేను కాపాడుకుంటున్నాను, నా పిల్లల ఆత్మలకు కాపాడుకోవాలని నేను చెప్పాలి వాళ్ళకు. సో చెప్పాలి, లేకపోతే వాళ్ళు ఎలా కాపాడుకోగలుగుతారు. రేపు వాళ్ళ ఆత్మీయతను బట్టి వాళ్ళు పైకి వస్తారు, ఎత్తబడే గుంపులో ఉంటారు. నా ఆత్మీయతను బట్టి ఉంటారు. ఇప్పుడు నేను ఒక్కనే ఆత్మీయంగా ఉన్నాను, ఆత్మలో ఎదిగాను, అప్పుడు నేను ఒక్కనే వెళ్తాను, నా కుటుంబం రాదు. సో యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ ఫాదర్, ఐ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్. యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐ నీడ్ టు ఎడ్యుకేట్ యూ పీపుల్ ఓన్లీ, యూ పీపుల్ ఆల్సో. ఎందుకంటే మనందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి, మనందరం దైవ స్వరూపంలోకి మారాలి, మనందరం కూడా ఇలా మంచి మార్గంలో నడవాలి. అందుకే డోంట్ హర్ట్ ఎనీబడి, డోంట్ బ్లేమ్ ఎనీబడి, డోంట్ స్పీక్ నెగటివ్ అబౌట్ ఎనీబడి, అండ్ డోంట్ హేట్ ఎనీబడి, డోంట్ ఎన్వింగ్ ఎనీబడి, డోంట్ చీట్ ఎనీబడి. సో మనిషితో జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు మనిషికి ఏదైనా హాని చేస్తున్నావు అంటే, చెడు చేస్తున్నావు అంటే, అది నీకే రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది. ఇది పాపము, నిజమైన పాపము ఇక్కడ ఉంది. కొంతమంది ఆ బల్లిని చంపితే పాపం వస్తుంది, లేదా పిల్లిని చంపితే, అది కాదండి. నువ్వు మనిషిని మోసం చేసినప్పుడే నిజమైన పాపం వస్తుంది, మనిషిని చీట్ చేసినప్పుడే నిజమైన పాపం వస్తుంది, మనిషిని విమర్శించినప్పుడే, మనిషిని జడ్జి చేసినప్పుడే, తీర్పు తీర్చినప్పుడే నిజమైన పాపం వస్తుంది. సో ఆ పాపంలో పడకుండా ఉండండి, అర్థమవుతుందా? అందుకే జాలి పడతాడు దేవుడు. సో దుష్టులు తమ తలంపులను మానుకుందాం, ఇవన్నీ మానుకుందాం, ప్లెయిన్ గా ఉందాం. హార్ట్, మైండ్, థాట్స్ అన్ని కూడా ప్లెయిన్ గా ఉండాలి. ఇవన్నీ బర్డెన్స్ అండి, ఇవన్నీ హెవీ బర్డెన్స్, తీసేసుకుందాం. ఇవన్నీ సఫరింగ్, ఇవన్నీ పెయిన్ తీసేసుకుందాం. నేను తీసేసుకున్నా ఆ సఫరింగ్స్, ఆ పెయిన్, ఆ హెవీ బర్డెన్స్.
ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన విచారణ, ఈ లోక సంబంధమైన కోపాన్ని, ఈ లోక సంబంధమైన ద్వేషాన్ని, ఈ లోక సంబంధమైన పగను, ఈ లోక సంబంధమైన ప్రతీకారాలను, ఈ లోక సంబంధమైన అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటిని కూడా తీసేసుకున్నాం. ముల్లుళ్ళు, ఇవన్నీ ముల్లుళ్ళు, ఇవన్నీ రోగాలు, ఇవన్నీ కంటికి కనపడని శత్రువులు. సో ఎక్కడో కాదు, మన లోపలనే 20-30 సంవత్సరాల నుంచి నివసించి వెళ్ళిపోవడం, ఉపవాస ప్రార్థనలు చేసి మరి రిలీజ్ చేసుకున్నాను. దెన్ ఐఎమ్ ఫ్రీ నౌ. అందుకే ఎక్కడైతే దేవుడి ఆత్మ ఉంటుందో అక్కడ ఆత్మ వాళ్ళను స్వతంత్రులుగా చేస్తుంది అని అన్నాడు వాక్యంలో. సో ఇది స్వతంత్రత అంటే ఇది అండి. కోపం నుంచి విడుదల పొందుకోవడమే నిజమైన స్వతంత్రత. క్షమించలేని గుణం నుంచి విడుదల పొందుకోవడమే నిజమైన స్వతంత్రత. అండ్ ప్రేమించలేని గుణం నుంచి విడుదల పొందుకోవడమే నిజమైన స్వతంత్రత. జాలి, కరుణ, కృప, దయ ఇలాంటి గుణాలలో ఎదగడమే నిజమైన స్వతంత్రత. సో ఐ గాట్ ఫ్రీడమ్. నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి ఎనిమీస్. ఇఫ్ సంబడి ట్రీట్ మీ యాజ్ ఎనిమీ, దట్ ఈస్ దేర్ ఫాల్ట్, దేర్ ఇష్యూ, their mistake, not my mistake. But I'm not treating anybody as an enemy. Even though if somebody hurt me also, I'm treating them well only. ఒకవేళ నన్ను హర్ట్ చేసినా కూడా వాళ్ళను తిరిగి హర్ట్ చేయట్లేదు. ఒకవేళ నన్ను ఇన్సల్ట్ చేసినా మళ్ళీ తిరిగి ఇన్సల్ట్ చేయట్లేదు. నన్ను బ్లేమ్ చేసినా తిరిగి బ్లేమ్ చేయట్లేదు. ఎందుకంటే ఐఎమ్ ఒబే టు మై వాయిస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఒబే టు వర్డ్ ఆఫ్ గాడ్. అది నాకు ఇంపార్టెంట్. నాకు బ్లేమ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. నా దేవుడి యొక్క వాక్యానికి తల వంచడం నాకు ఇంపార్టెంట్. నేను వాళ్ళను విమర్శించడం నాకు ఇంపార్టెంట్ కంటే నా దేవుడి యొక్క కమాండ్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడం నాకు ఇంపార్టెంట్. సో అందుకే లార్డ్ గివ్ మీ ద anointing, give me the mindset to obey to your God, give me the understanding to obey to your word of God అని ప్రార్థించుకోండి. నీ యొక్క మాటలకు తల వంచే శక్తిని, మీ మాటలను ఆచరించే శక్తిని, మీ యొక్క ఉద్దేశాలను నెరవేర్చే శక్తిని నాకు దయచేయి ప్రభువా అని అడగండి. దెన్ యూ విల్ గెట్ డెలివరెన్స్. అందుకే దేవుడికి కంప్లీట్ గా సబ్మిట్ అయిపోవాలండి. దిస్ బాడీస్ బిలాంగ్స్ టు గాడ్, నాట్ యువర్స్. గుర్తుపెట్టుకోండి, ఈ ఆత్మ ఆయనది, ఈ శరీరము ఆయనది, ఈ హృదయము ఆయనది, నీ మనస్సు ఆయనది, అన్ని ఆయనయే. సో కాబట్టి యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఒకవేళ నీ బాడీలో ద్వేషం ఉన్నదనుకోండి, కామం ఉన్నదనుకోండి, క్రోధం ఉన్నదనుకోండి, పగ ఉన్నదనుకోండి, ప్రతీకారం ఉన్నదనుకోండి, దిస్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు గాడ్. ఇది నీ దేవుడి యొక్క ఆలయం అని అనిపించదు, అపవాదికి ఆలయం అవుతుంది. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే నీ మనసులో ఇలాంటి క్యారెక్టర్, ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా, 9 ఉన్నాయి కదా ఆత్మ ఫలాలు, ఆ ఫలాలు ఎదిగినప్పుడు అప్పుడు యువర్ బాడీ విల్ బికమ్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్, బికమ్ ఏ టెంపుల్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? సో అలా యూ షుడ్ లివ్. అందుకే రిలీజ్, డెలివరెన్స్ చేయండి. లెట్ us conclude this call today. We'll continue tomorrow. Lord Jesus, thank you so much. What a wonderful messages, my Lord. ఒక్క క్షమాపణలో ఇన్ని మర్మాలు ఉన్నాయని మాకు తెలియదు నాయన. లార్డ్ జీసస్, అయ్యా మనస్ఫూర్తిగా అందరి హృదయాలు ఈ రోజుతో డెలివరెన్స్ పొందుకోవాలి నాయన. అందరిలో కూడా ఇంకా ఎక్కడైనా ముళ్ళులు ఉంటే, క్షమించలేని ముళ్ళు ఉంటే హృదయంలో, ఆ ముళ్ళుని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఏమైనా చెట్టు ఉంటే, క్షమించలేని చెట్టు ఉంటే వ్రేళ్లతో సహా తీసివేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, మై పీపుల్ షుడ్ గెట్ డెలివరెన్స్ ఫ్రమ్ హేట్రెడ్, మై లార్డ్. అయ్యా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ వస్తుంది. అయ్యా మనసు తేలికగా ఉంటుంది, ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు రావు, కలవరం రాదు. సో ప్రశాంతత ఉంటుంది. ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ప్రశాంతత అయ్యా నీ వాక్యంలో ఉంది, ఆ క్షమించే గుణంలో ఉంది, ఆ ప్రేమించే గుణంలో ఉంది. అయ్యా ప్రభువా, అట్టిగా మమ్మల్ని ఆశీర్వదించమని, అంతగా మమ్మల్ని డెలివరెన్స్ చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఇది మాత్రం మీరు ఇస్తేనే, ఈ ఫలము మీరు ఇస్తేనే వస్తుంది నాయన. మమ్మల్ని ఈ ఫలంలో అభివృద్ధి చెందేలాగా మా అందరికి మీ కృపను తోడు చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.